Hi guys, welcome back to my channel. If you are watching my video for the first time, then please make sure to subscribe my channel. And I'm Pooja. I hope you guys are doing it. So coming to the video, ee roju aithe ma chelli birthday anamata. సో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అని కొంచెం అయితే ప్లాన్ ఉండింది. సో ఏముంటుంది అని చెప్పేసి అంతా కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం. సో బర్త్డే అని చెప్పాను కదా, తననైతే చూపిస్తాను. తనైతే వాళ్ళ ఫ్రెండ్ తోటి బయట మాట్లాడుతుంది. తను మాట్లాడుతుంది కాల్ బయట వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంది. తను లోపలికి వచ్చిన తర్వాత తననైతే చూపిస్తా. అండ్ మా ఇంటికి అయితే అప్పుడే గెస్ట్లు అయితే వచ్చేసారనమాట. కుకింగ్ అంతా కూడా అవుతుంది. సో మా పిన్ని అయితే వచ్చేసింది. జస్ట్ కెమెరా రివర్స్ కూడా పెట్టలేదు, అప్పుడే కెమెరా వాళ్ళ దిక్కు పెట్టినా అని చెప్పేసి హాయ్ గాయ్స్ అంటున్నారు. గాయ్స్ స్టంట్లు వేస్తుంటాడు వీడు, స్టంట్ బాయ్. ఎవరికైనా కావాలంటే కమింగ్ చేసేయండి. హాయ్. సో వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, లాషా రితేష్ అని ఉంటుంది. సో మ్యాటర్ ఏంటిదంటే వచ్చి రాగానే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నాకంటే ముందే స్టార్ట్ చేసేసారు. వీడే పెద్ద అబద్ధాలు మాట్లాడతారు. అండ్ ఇప్పుడైతే మా పిన్ని మా స్వీటీని ఇమిటేట్ చేస్తా, చూసేయండి. చెప్పు పిన్ని, చెప్పు. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్. అది కాదు, ఇంతకుముందు ఏమైందంటే ఆ వీడియోలో బర్త్డే గర్ల్ చూపిస్తామని చెప్పేసి కొంచెం మాట్లాడిర్రు, అది కొంచెం కామెడీ అయింది. మళ్ళీ చెప్పు. ఇదే స్వీటీ, నీకేమైనా కోపం ఉందా? నేను చెప్తా. సో స్టార్టింగ్ కదా, తనకు కొంచెం నర్వస్ ఫీల్ ఉండింది. సో అందుకే ప్రాపర్గా మాట్లాడట్లేదు. కామెడీ అంట. సో ఆ కామెడీ ఏంటిదని చెప్పేసి అంతా కూడా ఫన్ అంతా కూడా వాళ్ళ బ్లాగ్లో ఉంటుంది. మీరు వెళ్ళి కూడా చూసేయండి, అది కూడా పోస్ట్ చేసేస్తాడు. వీడి ఛానల్ అసలు కొంచెం కూడా ఉండదు, ఏం చేయడు వాడు. అంత పాపం మా స్వీటీనే చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, స్వీట్కి అయితే అస్సలు చేయకండి. అయినా ఎవరికి వేసినా మొత్తం అంతా కూడా వాళ్ళదే కదా ఛానల్ కాబట్టి సో సపోర్ట్ చేసి. వాడైతే అంతా కూడా స్టంట్లు చేస్తుంటాడు. సో బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే ప్రిపేర్ అవుతున్నారు, ఏం మాట్లాడాలి నెక్స్ట్ వ్లాగ్లో ఏం మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆగండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే వ్లాగ్లో ఏం మాట్లాడాలి అని చెప్పేసి గొడవ, అంటే ఏం మాట్లాడాలి, బ్లాగ్ ఎట్లా అంటే స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలని చెప్పేసి అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది మా పిన్ని. నేనే ఒకరిని చూసి నేర్చుకునే స్టేజ్లో ఉన్నా, ఇంకా ఆమె నన్ను చూసి నేర్చుకుంటుందంట. ఇట్స్ ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఆ ఫీల్ అనేది ఉంటుంది, లైక్ నర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. నేను కూడా స్టార్టింగ్లో ఇట్లా చేసిన, ఇంతకంటే దారుణంగా చేసిన. ఏమైనా మేము కూడా ఇట్లా చేస్తాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు బర్త్డే గర్ల్ని చూపిస్తా, మీరు కూడా విష్ చేయండి. సో తినే బర్త్డే గర్ల్ మా చెల్లి, అందరు కూడా విష్ చేసేయండి, మంచిగా బ్లెస్ చేయండి, మంచిగా ఉండాలని. హాయ్ శ్రీనిధి, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. సో చూసారు కదా, ఇట్లుంటుంది. వీళ్ళు బ్లాగ్ తీసేదానికంటే బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గొడవలు ఇట్లే ఉంటాయి. వీళ్ళ బ్లాగ్స్ చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా మంచిగా తీసారని. వినిపించిందా మీకు? వినిపించిందని అనుకుంటా. ఏం చేస్తున్నావు? మమ్మీ అంతా కూడా కుకింగ్ చూసుకుంటుంది. బగారా రైస్ అవుతుంది, ఇంకా చికెన్ కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. మంచింగ్ అంతా కూడా మా మమ్మీ చూసుకుంటుంది. వ్లాగింగ్ స్టార్ట్ చేసేసింది. సో ఇప్పుడు మా పెద్ద మమ్మీ ఏమో కుక్ చేస్తుంది. ఏం చేస్తున్నా పెద్ద మమ్మీ? మా అక్క వీడియో తీస్తుంది, చెప్పు. ఇంకా మా అక్క ఇక్కడ వీడియో తీస్తుంది. ఈమె కూడా పెద్ద యూట్యూబరే కాదు. అవునా? సో అదనమాట మ్యాటర్. మా మమ్మీ కుకింగ్ చేస్తుంది, మా స్వీటీ వెళ్ళి వీడియోస్ తీసుకుంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది మా ఇంట్లో.
అందరం ఇట్లే ఉంటాం. అంటే ఇది చేస్తున్నాం, ఇంకా కేక్ ఎప్పుడు కట్టింగ్ అదంతా కూడా ఏం తెలియదు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటిదంటే మాకు చాలా టైం ఉంది, ఇంకెవ్వరు కూడా రాలేదు, అంత ప్రిపరేషన్ అంతా కూడా అవుతుంది. సో మేము కొంచెం ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి రీల్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకటొకటి పోస్ట్ చేస్తాం, మీరు కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు మేము చేసే రీల్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేసేయండి గైస్. ఇప్పుడు మా పిన్ని అయితే షూట్ చేస్తుంది. లెట్స్ సీ ఎవరు అబ్బాకరాను. మమ్మీ ఇప్పుడు నేను కూడా చెప్తా ఇట్లా యూట్యూబర్ అంటే తన ఛానల్లో మాట్లాడుతుంది, మీరు కూడా చూసేయండి. మేబీ ఇట్లాంటివన్నీ ఎవరు పెట్టారు అనుకుంటా, నేను పెడుతున్నా. కమాన్ స్వీటీ స్టార్ట్. సో ఇప్పుడైతే చాలా టైం ఉంది, ఇంకెవ్వరు రాలేదు కాబట్టి నేను మా అక్క మా తమ్ముడు ఒక రీల్ చేస్తున్నాం, ఒక ఛాలెంజ్. ఏం రీల్ మీరు గెస్ చేయండి. సో ఇప్పుడు చేసే గేమ్ వీడియో ఏమో సపరేట్ షార్ట్ వీడియో లాగా పెడతాం, చూసేయండి. వెల్కమ్ 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 పిన్ని. హాయ్ లైటింగ్ ఉందా నల్లగా హాయ్ పిన్ని. తీసుకో. హాయ్ పూజ. హాయ్ స్వీటీ. సో ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసేసింది. గో. నాకు కోపం వస్తుంది. హాయ్ పిన్ని. హాయ్. సో ఇద్దరు బ్లాగర్స్. నువ్వు మాట్లాడకు. సో ఇప్పుడు ఇంకొక వీడియో కెమెరామ్యాన్ కూడా హాయ్ దేవా. సో ఎక్కడ ఎవరి బర్త్డే చిన్ని అక్కేది విష్ చేసినావా ఫోన్లో? మరి డైరెక్ట్ ఎవరు చేస్తారు? నేనే. వీడు ఇప్పుడు చెప్పు, సైడ్ నుంచి అంతా కూడా గైడ్ చేస్తుంది ఏం మాట్లాడాలని చెప్పి. మా పిన్ని అయితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ప్రతి ఏ చిన్న ఏ విషయం ఇట్లా నార్మల్గా మాట్లాడినా నెక్స్ట్ సెకండ్ నవ్వుతూనే ఉంటుంది. మీరు కూడా అట్లా స్మైల్ చేస్తూ ఉండండి. మా పిన్ని అంతా వైట్గా ఫెయిర్గా అయిపోతారు. ఎంత నవ్వితే అంత స్మార్ట్. మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చింది చెప్పు. చూసిరా చూసిరా చూసిరా. చెప్పండి ఇట్లా. సో ఇద్దరు ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాదు కాదు 50,000 ఆడు. జిమ్నాస్టిక్ చేసావా? జిమ్నాస్టిక్ ఎంత? 5/10. అరే మమ్మ అక్క మొత్తం అడిషన్ చేస్తున్నా మీరు. ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ. ఎందుకు వచ్చినావు? ఏంటిది? ఎందుకు వచ్చినావు? కేక్ తినడానికి. బర్త్డే గర్ల్ ఎవరు? బర్త్డే గర్ల్ హాయ్ గాము. చూపించి హాయ్ మామ. మా మామకి ఫుల్ క్రేజ్ మా ఇంట్లో. ఎవరు బర్త్డే గర్ల్ ఎవరు? మళ్ళీ ఎప్పుడు చిన్ని అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే చిన్ని అక్క. బాయ్ బాయ్. సే బాయ్. గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఏది? వేర్ ఇస్ గిఫ్ట్? బొమ్మంటే మా ఇంట్లో టాయ్ తీసుకొచ్చి మాకే ఇస్తున్నావు.
అదే గిఫ్ట్ అను అదే గిఫ్ట్ నా కేక్ తింటున్నావు బిర్యానీ పెడుతున్నా నాకు గిఫ్ట్ అంత నేర్పిస్తుంది అంతా వాళ్ళత్తమ్మ. నేనే పెద్ద గిఫ్ట్ అను నేనే పెద్ద గిఫ్ట్ అను నేను డైమండ్ పెద్ద గిఫ్ట్ నీకు. మేమందరం పెద్ద గిఫ్ట్ అను సారీ నాకొద్దు మా అత్త మ్యాగ్మా ఎడుగుతా మా అత్త నేనే పెద్ద వీడియో తీస్తున్నావా? 2 గ్లాస్ వాటర్ వచ్చినాయి నాకు. తీస్తున్నావా ప్రేమ ఇదే తన గిఫ్ట్. హాయ్ మంచిగా బ్యాస్ మా పిన్ని అందరికి తెలుసు ఆమె. ఇగో ఇవే నా బోయి పెద్ద బోయి గ్యాము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసినాం. నా ఊట్లంక ఈమె పట్టించుకుంటలేము మ్యాగ్మా చిన్న ఆంటీ ఈమె పెద్ద ఆంటీ అందరికంటే చిన్న పెద్ద అరే బోయి నా ఆంటీ నా ఎవ్రీథింగ్. బోయి ఈ బుజాయి బోయి ఇదే బ్యాన్ బ్యాన్ తಗೊಂಡೆ ಮಧ್ಯ ಗುಂಡು ಕಡಲಿ గుండు కోడలు లెక్క ఆరికొని సరే అయినా పిసాదేం లే మూల పిసాదేం కొంత కొనుక్కొచ్చిన జుమ్లా బజార్ అమ్మాయి మీకు కావాలంటే ఇక్కడ ఇంకో అమ్మాయి కనిపిస్తాము చిత్త బజార్ నుంచి గాజుల బజార్ నుంచి ఆంటీ కొండపూర్ నుంచి కుర్మేళ్ళకి ఏమైతే ఏమైనా పాత స్టోరీ తీస్తే కదా కోపం వస్తుంది. కాదు బాబాయ్ మీ లవ్ స్టోరీ చెప్పండి. మీ లవ్ స్టోరీ మధ్యలో వద్దనుకున్నా యాదవ్ పోయి గోవింద్ కూడా పట్టుకొని పెళ్లి చేపించింది. కాదు ఎంత కమర్షియల్ అయిపోయిందంటే ఇప్పుడు లవ్ స్టోరీ చెప్తే అది ఇంకొక వ్లాగ్ అయిపోయింది. అట్లా చెప్పేసి చెప్తలేదు ఈ వీడియోలో. వాస్తవంగా నేను కొద్దిగా కట్నం ఎక్కువ వచ్చేటట్టు చూసుకున్నాను అనుకున్నా, కానీ యాదవ్ పోయి గోవింద్ పోయి వీళ్ళు మరీ బెదిరించి నన్ను ఉద్యోగం చేస్తున్న వీడియో సస్పెండ్ చేపిస్తామని బెదిరించి పెళ్లి చేయించారు. వీళ్ళ వల్ల నా దగ్గర ₹1,00,00,000 కట్నం లాస్. ఓకే బాబాయ్ వర్షన్ పిన్ని చెప్పు పిన్ని నువ్వు. బలవంతంగా పెళ్లి చేశాను. డైలాగ్ ప్రిపేర్ కాలేదట. చెప్పు చిన్ని. ఈ పిన్ని గిఫ్ట్ ఇచ్చింది. చిన్ని నేను ఇప్పించిన చిన్ని హ్యాపీ బర్త్డే టు యు. అరే నా ఫోన్ ఎవరి దగ్గర ఉందిరా? వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువైపోయినారు గైస్. మామా వేర్ ఇస్ యువర్ గిఫ్ట్? ఆ రిబ్బన్ చిన్ని దర్ గిఫ్ట్ రిబ్బన్ ఫ్రమ్ మామా. ప్రేమ ఇడిగిరా
చెప్పు हमने और के देना నీ పేరు ఏంటంటే ఏం చెప్పాలంటే బుల్లెట్ రాణి బుల్లెట్ రాణి చెప్పు ఇక్కడ రా బుల్లెట్ రాణి కమ్ అంటే వచ్చేసాను బాబాయ్ 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 అబ్కా అరే రెండు కోతులు లోపల ఉన్నాయి చూడు ఎక్కడిది ఎక్కడ పెద్ద మమ్మీ ఏమేం స్పెషల్ సలాడ్ మేమే చేసాం ఓకే సలాడ్స్ ఓకే మా నాన్న నేను నాకు కూడా